నా డబ్బులు నాకు కావాలి. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చా, ఇక నా వల్ల కాదురా. అందరూ కనబడలేదు. మిస్టర్ కిరణ్, I want my money back now. If you didn't, I will cut your head. Mind it. ఎందుకురా నువ్వు నీ వెదవ ప్రెస్టేజ్? దొరికే కాలంతా దొరుకుని తిని ఊరుకుంటే సరిపోతుందా? డబ్బులు ఇకపోతే గుంటలు విప్పి రోడ్డు పైన నిలబెడతా, గుర్తు పెట్టుకో. దీనమ్మ వెలవ జీవితం, వెలవ జీవితం. గీత గీత ఎందుకంటే టెన్షన్ గా ఉన్నావు? అప్పులు ఎక్కువైపోయాయి గీత. డోంట్ వరీ కిరణ్, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒక సొల్యూషన్ దొరకకపోతుందా? పరిస్థితులు ఇంత ముందులాగా లేవు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చి ఇరుక్కుపోయా, వడ్డీలు పెరిగాయి. కూల్ కిరణ్, ఏమైనా చెయ్యి. ఇవన్నీ బయటకు తెలిస్తే ఫ్యామిలీలో మన ప్రెస్టేజ్ పోతుంది. ప్రెస్టేజ్ 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 అని పోయి పార్టీలని పప్పులని నాతో పోటీలు పడి అప్పులు పెంచావు. వాయిస్ పెంచకు కిరణ్, నాకు ఇరిటేటింగ్ గా ఉంది, ఇన్సల్టింగ్ గా ఉంది. అయితే నాకు చావే పరిష్కారం. చావు ఎప్పటికీ పరిష్కారం కాదు కిరణ్. అది లైఫ్ ని ఎంచుకోదు. మన లైఫ్ మనమే బ్రతకాలి. ఇల్లు పొలం అమ్మి డబ్బులు ఇవ్వమని మీ నాన్నని అడిగి చూడు. మనం అంటేనే మంట. ఇంత జంతువు చూసినట్టు చూస్తాడు, ఇస్తాడా? కాల్ చేయి కిరణ్. హలో నాన్న, ఎలా ఉన్నావు? ఆరోగ్యమని కులాసనగా. ఇప్పుడే పడుకుంటే నీకేదో అయినట్టు కల వచ్చింది నాన్న. చాలా భయం వేసింది నాన్న. చూసి చాలా రోజులు అయ్యింది. బయలుదేరినా, ఇంకేమి చెప్పొద్దు, నువ్వు వస్తున్నావు అంతే. కిరణ్, కిరణ్ నాన్న ఎలా కులాసనగా? నేను బాగున్నానే రయ్యమ్మ, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మామయ్య, మీరు ఎలా ఉన్నారు? వెళ్ళు, నాన్నకి తాగడానికి ఏమైనా తీసుకొనిరా. అమ్మా దారిలోనే తాగొచ్చా కానీ ఏంట్రా నువ్వు అంత కంగారుగా ఉన్నావు? నాతో ఏమైనా చెప్పాలా? నాన్న అంటే మామయ్య మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందో, ఇల్లు పొలం అమ్మి మీరు కూడా మా దగ్గర ఉంటే బాగుంటుందని ఆయన ఉద్దేశం. మీరు ఎలాగైనా ఒప్పిస్తానన్నారు కదా, ఒప్పించండి. ఉన్న ఊరు కన్న తల్లమ్మ, అక్కడ నాకేమవుతుంది? నాన్న ఉన్నది ఉన్నట్టే చెప్తా. ఒక్కటి అప్పు తీర్చాలి లేదా చచ్చిపోవాలి. ఉండేది రెండు మార్గాలే. ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మి డబ్బులు ఇవ్వు, ఎలాగో నీ తర్వాత ఆస్తి నాదేగా. ఎందుకు చేశారు అప్పులు? ఇల్లు కట్టావా, పెళ్లి చేసావా? అప్పు తీర్చే చేత కాకున్నప్పుడు ఎందుకు చేశారు అప్పులు? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ ఇల్లు పొలం నా తర్వాత నీకు. కొడుకు ప్రాణం కంటే ఆస్తి ఎక్కువైపోయిందని నీకు చిచ్చి. నీలాంటి తండ్రి ఎవ్వరికి ఉండకూడదు. పిచ్చింది దీనికోసం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాడు. మమయ్య మమయ్య మీరు ఆగండి. పుట్టిన ఊరు, సాగు చేసిన భూమి, బ్రతికిన ఇల్లు, ఆ మాట ప్రేమ ఉన్నదా? మమయ్య మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. కిరణ్, ప్రతి మాలితే లొంగే రకం కాదు. వెళ్ళి షాంపూ పేపర్స్ రెడీ చేయి. చేతికి ఎలా నేను తీసుకోండి మామయ్య, జ్యూస్ తాగండి. స్టాంప్ పేపర్స్ తీసుకోండి. ఇదిగో ఆస్తి నా చేతి కట్టేసింది. ఆస్తి అమ్మాలి నేనే.
కిరణ్ రే కిరణ్, ఏంట్రా ఇది? అంటే కన్న తండ్రి అయినా నన్నే మోసం చేసావు అనమాట. మోసం కాదు నాన్న, నాకు ఉన్న కోపానికి నిన్ను చంపాను. హలో శ్రీగారు అన్నాడక్క. హలో నేను లాయర్ రాజేశ్వరిని మాట్లాడుతున్నా. మీ నాన్న మీ మీద కోర్టులో కేసు పెట్టారు. రేపు కోర్టులో అసెస్మెంట్. గీత గీత ఏంటి కిరణ్? నాన్న మన మీద కోర్టులో కేసు పెట్టాడు. మనం రేపు కోర్టులో హాజరు కావాలి. అవునా? అవును. ప్రవేశపెట్టండి. వెంకట నరసయ్య, వెంకట నరసయ్య, వెంకట నరసయ్య. కిరణ్ కిరణ్ కిరణ్, విచారణ ప్రారంభించండి. యువర్ ఆనర్, యువర్ ఆనర్, తన కొడుకు నా క్లయింట్ అయిన కిరణ్ మీద తను చంపాడని కోర్టులో కేసు పెట్టి సొంత కొడుకునే కోర్టుకు రప్పించాడు. కానీ విషయం ఏంటంటే యువర్ ఆనర్, మన కళ్ళ ముందు నిలబడి ఉన్నాడే అతను లేదు. కాబట్టి ఈ కేసుని కొట్టేయాలని కోర్టు వారి కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, వాదన జరగక ముందే కొట్టేయమంటారు ఏంటండి? వెంకట నరసయ్య, నువ్వు చెప్పుకోవాల్సినది ఏమైనా ఉందా? పోలేడు ఉంది. అది వాళ్ళని కాదమ్మా, ఈ గుండెల్లో రోజా. అదిగో నా ఎదురుగా నిలబడ్డాడే అయినా గారిపై నన్ను చంపేశాడని కేసు పెట్టిన మాట వాస్తవమే. కానీ మీరు అడగొచ్చు, నువ్వు బ్రతికే ఉన్నావు కదా అని. కొడుకు చేతుల్లో మోసిపోయిన తండ్రి మానసికంగా చచ్చిపోడమ్మా అంటే ఇది చావు కిందకి రాదా అమ్మా? నేనే కాదు, కడుపులు ఎండగట్టుకొని పేగులు మూట కట్టుకొని కొడుకులు బాగా చదివి సామ్రాజ్యాలు ఏరుతారని ఆశతో
లేవండి మామయ్య, లేవండి మామయ్య. చూశారుగా, చిన్నప్పుడు నొప్పి కలిగితే అమ్మా నాన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటాం. మరి పెద్ద అయ్యాక మనమే వాళ్ళని బాధ పెట్టుకోకుండా చూసుకోవాలి కదా. మనమే చేతులతోనూ మాటలతోనూ వాళ్ళకి నొప్పి కలిగిస్తే వాళ్ళకు ఏది దారి ఆలోచించండి.